ఫ్యామిలీతో ఒక అందమైన టూరిస్ట్ ప్లేస్ కి వెళ్లారు. అక్కడ ఒక 8 ఏళ్ల చిన్న పాప షార్ట్స్ వేసుకుందని కొంతమంది గుంపుగా వచ్చి మీపై భౌతికంగా దాడి చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా భయంగా ఉంది కదా. అచ్చం ఇలాంటి దారుణమే మన దేశంలో జరిగింది. పూణే దగ్గరున్న సింహాఘాట్ ఫోర్ట్ చూడ్డానికి కొన్ని కుటుంబాలు వెళ్లాయి. అక్కడ వాళ్ళతో పాటు ఉన్న ఒక 8 ఏళ్ల పాప షార్ట్స్ వేసుకుంది. అది చూసి కొందరు స్థానికులకు ఎక్కలేని కోపం వచ్చేసింది. బట్టలు అలా ఎందుకు వేసుకున్నారంటూ ఆ టూరిస్టుల మీదకు గొడవకు దిగారు. అది చిన్న గొడవతో ఆగిపోలేదు. దాదాపు 2 గంటల పాటు ఆ పర్యాటకులను దారుణంగా కొట్టారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు, వయసు పైబడిన వృద్ధులు అని కూడా చూడకుండా భయభ్రాంతులకు గురి చేశారు. అసలు వాళ్ళు చెప్పే కారణం వింటే మీరు ఇంకా షాక్ అవుతారు. తాము ఒక చారిత్రక కట్టడాన్ని కాపాడుతున్నామని, అందుకే ఇలా దాడి చేశామని వాళ్ళు ఈ దారుణాన్ని సమర్థించుకున్నారు. ఒక చారిత్రక కట్టడాన్ని కాపాడడానికి ఇలా అమాయకులైన పర్యాటకుల్ని కొట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ ఘటనపై పోలీసులు 9 మంది మీద కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఒకటి ఉంది. ఎవరెలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించడానికి నైతికత అంటే మోరాలిటీ పేరుతో పబ్లిక్ గా దాడులు చేయడానికి వీళ్ళకి హక్కు ఎవరు ఇచ్చారు? సంస్కృతిని కాపాడడం పేరుతో జరుగుతున్న ఈ మోరల్ పాలసింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.